మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఈ వీడియోని ఎట్ట మొదలు పెట్టాలో ఎట్ట ముగించాలో నాకైతే అర్థమైతలేదులా. సుఖం వస్తే ముఖం కట్టుకుంటాను కూడా తీరుకుంటుందట. పెద్దలు చెప్పిన సామెత అక్షరం పొల్లు పోకుండా ఏది తప్పు కాదులా. వీడియో చెప్పే ముందల ఒకసారి ఈ వీడియో చూడుర్రి, చూసినాక మీకే అర్థం. అన్న జరగా పుణ్యంగా లక్క వీడియో పెట్టురు, జనాలు అంతా చూస్తారు కదా. పళ్ళు కూడా బస్సులో తోముకోమన్నారా? నా ముచ్చడైపోయేంతసేపు ఆమె వీడియో వస్తూనే ఉంటుంది, చూస్తూనే ఉంటారు మీరు. ఇక ఏ ఊరు కావచ్చుకి అక్కదే ఏం పని మీద పోతుండొచ్చు మరి. అంత రేగిలి వారంగా గా బస్ ఎక్కిపోతుందంటే మరి ఏడ పైల మీద సంతకాలు పెడతాందుకు పోతుందోకి అక్క. ఓ రేవంత్ రెడ్డి పటేలా నిమ్మలాగా బస్సుకు 4 గొడ్లైన కాడికి పోయి 4 చెక్కలు వెనక ఎక్కువ వేయించి ఒక బాత్రూమ్ కట్టే ఉపాయం చేసి ఓ సింకు పెట్టు, ఓ సబ్బు పెట్టే పెట్టుకోవడానికి కోడి పెట్టు, ఓ అద్దం పెట్టు, 4 తువాలు పెడితే అంటే ఇట్నే పనిగాళ్ళు పోయి ఇంటికాడ తీరికలు ఏం చేస్తారంటే పనులు తోముకొని 4 యాప పుల్లలు పెట్టు, కోల్గేట్ పెట్టు, లేకపోతే క్లోజప్ పెట్టు, 4-5 రకాల బ్రష్లు పెడితే అంటే తోముకొని మంచిగా మొగం గిషం కడుక్కొని కూర్చున్న 10 నిమిషాలకి ఛాయ్ తీసుకొచ్చి పోయి దిగే లోపు ఇంత టిఫిన్ పెట్టురి. ఇక దిగరు బస్తాలు. ఇక ఇదే పని పొద్దున దాకా తెల్లం దాకా గిట్టదలుగా పడ్డారు అమ్మలారా. ఏమన్నా అందామంటేనేమో మహిళా సంఘం వల్ల నా మీద పంచాయతీకి వస్తాడు. కానీ మరీ గింత అధ్వానంగా తయారైతే ఎట్ట పడవుతారు చెప్పురి. పనులు తోముకునే అంత సమయం కూడా మిలగకుండా వచ్చిన గిమకు బస్సులే కూర్చొని పనులు తోముకుంటుంది. వెనకడికి ఒక ఆమెనేమో ఎలిపాయ పొట్టు తీస్తుంది, ఒక ఆమెనేమో బట్టలు ఆరేస్తుంది. మా ఊళ్ళు ఎండ కొడుతుంది, పాడైపోయి నీడంతా మబ్బులు పెడుతుంది. గవులు ఆ ఎండ కొడుతున్నాడు గడపోయి బట్టలు ఆరేస్తానికి ఒక ఆమె పోతుంది. గిట్ట తయారయ్యారు. సంక్షేమ పథకాలు పెట్టు నాయన అంటే ఉచిత పథకాలు పెడితే గిట్టనే ఉంటుంది. మరి జనాలని సోమరిపోతులను చేయాలంటే గిట్ట కాదా? బస్సుల పనులు తోముకుంటూ పోతుందంటే మరి ఏం పనికి పోతున్నట్టు, ఏం లెక్కకు పోతున్నట్టు ఇవే చెప్పురిగా. అందుకోసం నేను ముందుగానే చెప్తున్నా, నిమ్మలంగా బస్సుల ఒక చిన్నపాటి బాత్రూమ్ కట్టిస్తారా అంటే ఫ్రెష్ అప్ అవుతారు. ఓ ఛాయ్ ఇస్తే ఛాయ్ తాగుతారు, టిఫిన్ పెడితే టిఫిన్ తింటారు. మధ్యాహ్నం భోజన పథకం ఏమైనా పెడితే అది కూడా తిని నిమ్మలంగా దిగుతారు. లేకపోతే కొంతమంది, అందరు కాదు, కొంతమంది ఆ ఇంటికి పోయి చేసేది ఏముంది ఇళ్ళే కూర్చో అనుకుంటారు కూడా చాలా మంది ఉంటారు. గిట్టతలుగా పడ్డారు అమ్మలారా. మిమ్మల్ని ఏమనాలో చెప్పురిగా. ఉచితాలు అంటే గియ్య ఉచితాలు కావచ్చునా? పనులు బస్సులో తోముతున్నావు ఏం పని తోముతున్నావు అక్క? మరి ఏడిపోతున్నావు పాడైపోను. మరి అంతా ఆపద కొట్టుకపోయే పని ఏం కావచ్చు? మరి ఏం పని ఉండొచ్చు? ఏ ఊరు కావచ్చు? ఏమో తెలిసిన వాళ్ళు కామెంట్ పెట్టే ఉపాయం చేస్తారులా.